Please like, subscribe and press the bell icon to get all the updates. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందున అత్యంత ప్రియులారా, ఈ ఆదివారం మరోసారి దైవ సందేశాన్ని మీతో పంచుకోవడానికి మీ ముందుకు రావడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చినందుకు దేవునికి స్తుతి వందనాలు మహిమ చెల్లిస్తున్నాను. క్లుప్తంగా దేవుని వాక్యం మీతో పంచుకుంటాను ప్రియులారా. నేటి మన ధ్యానము నిమిత్తం, నేటి మన సందేశ నిమిత్తం మూలవాక్యంగా, పునాది వాక్యంగా మనము రోమా పత్రికలోనికి వెళ్ళి ఒక సుపరిచితమైన, చిరపరిచితమైనటువంటి వాక్యాన్ని మనం చదువుకుందాం. రోమా పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. దాదాపు క్రైస్తవ సమాజం అంతటికీ కూడా చిరపరిచితమైనటువంటి వచనం అది. రోమా 14:17. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యము పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. దట్ ఈస్ ద టెక్స్ట్ ఫర్ టుడే. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్య, ఒక వారమంతా నా మీద, మా అందరి మీద క్షేమముగా మీరు దాటిపోజేసి మరొక నూతన ఆదివారములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి ఉదయకాలము నుండి ఇంతవరకును ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఆయా స్థలాలలో చిన్న చిన్న గుంపులుగా నీ యొక్క శరీరమును భుజించి మీ యొక్క దివ్య రక్తమును పానము చేసి ధన్యుల మగుడుకు మాకందరికీ మీరు కృపనిచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ ప్రభువా, మీరు ఈ దినమంతా మాతో ఉన్నారు. మీ శరీరాన్ని తినిపించారు, మీ రక్తం మా చేత రాగించారు, మీ జీవం మాలో ఇప్పుడు ప్రవహిస్తూ ఉంది, మీ యొక్క దివ్య శరీరం మాలో జీర్ణమై ఉన్నది కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ భయంకరమైన కరోనా తెగులు కాలములో సత్య సంబంధులందరినీ మీరు కాపాడండి. మా ప్రభువా, సత్య విరోధులుగా కంకణం కట్టుకున్న వారిని ప్రభువా మీరు మారు మనసైనా ఇవ్వండి, లేకపోతే మా ప్రభువా నీ దారికి అడ్డము లేకుండా తొలగించండి. మారు మనసు ఇవ్వాలని మేము ఆశిస్తున్నాం. ఒకవేళ అది వీలు కాకపోతేనైనా సత్యము కొరకు మార్గము సరళం చేయడానికి అవరోధములుగా ఉన్న శక్తులను, వ్యక్తులందరినీ తీసివేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. గొప్ప తండ్రి, సత్యమును ఈ లోకమంతా వ్యాపింపజేయండి. సత్య సైనికులను మీరు ఐశ్వర్యవంతులుగా, ధనవంతులుగా, బలవంతులుగా, అభిషిక్తులుగా మీరు అక్కడ వరకు నిలబెట్టండి. దీర్ఘాయుష్మంతులను చేయండి. సత్య సంబంధులను ముట్టవద్దని మరణ దూతను ఆజ్ఞాపిస్తున్నాం. పునరుద్ధానుడైన యేసు నామములో సర్వశక్తుల దేవా నీకు స్తోత్రాలు. ప్రభా, ఇప్పుడు కొంచెంసేపు నీ వాక్యం ధ్యానించాలని ఆశపడుతున్నాం. మీరు మాతో మాట్లాడండి. దయగల మా తండ్రి, మేము మంచివారమని కాదు, మేము యోగ్యులమని మేము రాలేదు మీ దగ్గరికి, కానీ మీరు దయగలిగిన మహారాజు అని, మీరు ఎవరినైనా కరుణించి ఆనందించే దేవుడు అని మేము విన్నాము. అందుకే వచ్చాము తండ్రి. సహాయం చేయండి. మీ దయను బట్టి మీరు మాతో మాట్లాడండి దేవా. నాకు కనబడండి, అందరికీ కనబడండి. నాతో మాట్లాడండి, అందరికీ నీ స్వరం వినబడజేసి మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలోనే స్తుతించి ప్రార్థిస్తూ నీకు ప్రీతికరమైనది నాలో మాలో జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ రోమా 14:17 వచనం, అరే నేను ఇప్పుడే చూశానండి బైబిల్లో ఇలాంటి వచనం ఉన్నదా, నాకు తెలియదు, ఎప్పుడు వినలేదే అనే పరిస్థితుల్లో ప్రపంచ క్రైస్తవ సమాజంలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఉండరు అని నా స్థిరమైన ప్రగాఢ నమ్మిక. ఎందుకంటే కాస్తో కూస్తో చర్చ్ గోయర్స్, మరీ నామకార్థులుగా అసలు గుడి ముఖమే ఎరగకుండా ఉన్నవాళ్ళు కాదు, కానీ కాస్తో కూస్తో పండగ క్రైస్తవులుగానైనా చర్చికి వెళుతూ వస్తూ ఉండేటటువంటి మినిమం క్రిస్టియన్ ఫెలోషిప్, అక్వైంటెన్స్, సహవాసము కలిగిన ప్రతి ఒక్క వ్యక్తికి ఈ వచనం ఎప్పుడైనా తగులుతుంది జీవితకాలంలో. దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు.
అంతవరకు బాగానే ఉంది. దేవుని రాజ్యం అంటే అర్థం ఏంటి? మనం దేవుని రాజ్యంలోకి వెళ్ళడం అంటే అర్థం ఏంటి? దేవుని రాజ్యం మన దగ్గరికి రావడం అంటే అర్థం ఏంటి? బాగా భోంచేయడం, మంచి మంచి ఆహార పదార్థాలు, మంచి పానీయములు కలిగి ఉండడం కాదు. పొట్టకు సంబంధించింది కాదు దేవుని రాజ్యం అనేది. బాగానే ఉంది, అంతవరకు ఓకే. భోజనము పానము కాదు గాని నీతియు సమాధానమైంది. దేవుని రాజ్యం అంటే నీతి, దేవుని రాజ్యం అంటే సమాధానం, దేవుని రాజ్యం అంటే పరిశుద్ధాత్మ యందలి ఆనందం. అది కీలకమైన వచనము, విషయము, అంశము మన కొరకు ఈ సాయంత్ర సమయంలో. దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అన్నాడు యేసునాథుడు. అంటే ఈ వచనం ప్రకారం దేవుని రాజ్యం అంటే నీతి సమాధానం అన్నాడు కదా. పరలోక రాజ్యం మీ దగ్గరకు వచ్చింది, దేవుని రాజ్యం మీ దగ్గరకు వచ్చేసింది అంటే అర్థం ఏంటంటే నీతి మీ దగ్గరకు వచ్చింది, సమాధానము మీ దగ్గరకు వచ్చింది, అలాగే ఆనందము మీ దగ్గరికి వచ్చింది. పరిశుద్ధాత్మ యందలి ఆనందం మీ దగ్గరకు వచ్చింది. అందుకే దేవుని రాజ్యం వచ్చేసింది అని చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు దేవుని రాజ్యం మన దగ్గరికి రావడం అంటే అర్థం ఏంటి? మనం దేవుని రాజ్యంలో జీవించడం అంటే అర్థం ఏమిటి? మనం దేవుని రాజ్య వారసులము, పౌరులము కావడం అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ యందలి ఆనందం అంటే అర్థం ఏంటి? అది కావాలి మనకి. ఇప్పుడు ఆ అర్థం ఏంటో కావాలి. పరిశుద్ధాత్మ యందలి ఆనందం, చెప్పన్న శక్యము, మహిమాయుక్తమైన సంతోషం ఒకటి ఉన్నది అంటాడు పేతురు భక్తుడు. ఏమిటి ఆ చెప్పన శక్యమైన సంతోషం, మహిమాయుక్తమైన సంతోషం? ఏమిటది? అర్థం కాని గంభీరమైన పదజాలముతో, బొంబాస్టిక్ లాంగ్వేజెస్, బొంబాస్టిక్ వొకాబులరీతో ఏదో ఒక గంభీరమైన శబ్దాలు పలికి వినేవాడిని భయపెట్టేసి అతన్ని గందరగోళంలో పడవేసి ఎక్స్ప్లెయిన్ చేయలేము కనుక కన్ఫ్యూజ్ అయినా చేద్దాం అనే ప్రయత్నం ఇది. లేకపోతే ఏమైనా మ్యాటర్ ఉందా అక్కడ? మనకు అర్థం కావాల్సింది, అర్థం కావాల్సింది ఏదో బైబిల్లో ఉన్నదని నేను అనుకుంటున్నాను. దేవుడు కూడా కొంతలో కొంతైనా మనకు అర్థం కావాలని అనుకుంటున్నాడు అని నేను నమ్ముతున్నాను. దేవుడు మనకు అగోచరుడు అనేది ఎంత వాస్తవమో, మనకు గోచరుడు కావాలనే ఆశతో ఆయన ఉన్నాడు అనేది కూడా అంతే వాస్తవం. God totally in his totality is incomprehensible for any human being or any created intelligence. But at the same time, it is also equally true that God wants us to comprehend him, at least to some extent. కొంతవరకైనా మనం ఆయన్ని అర్థము కాగలిగినంత వరకైనా అర్థం చేసుకోవాలి అని దేవుడు కోరుతున్నాడు. కొలసి 2వ అధ్యాయం 3వ వచనంలో చెప్తాడు ఏంటంటే, క్రీస్తు మర్మము, దేవుని మర్మమయ్యున్న క్రీస్తును మీరు స్పష్టముగా తెలుసుకొని మీ హృదయములలో ఆదరణ పొందాలి. 2వ వచనమే, కొలసి 2:2లో చివరి మాట. 3వ వచనమేమో బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనలోనే గుప్తమై ఉన్నవి అనేది 3వ వచనం. అంతకంటే ముందు 2వ వచనంలో చివరి భాగం ఏంటంటే, క్రీస్తును స్పష్టంగా తెలుసుకొని మీరు హృదయాల్లో ఆదరణ పొందాలి. లేకపోతే ఆదరణ కలగదని అర్థం. క్రీస్తును స్పష్టంగా తెలుసుకోకపోతే ఆదరణ కలుగదు అని అర్థము. కనుక దేవుణ్ణి మనం స్పష్టంగా తెలుసుకోవడం అనేది మన బాధ్యత. మనం అర్జెంటుగా అత్యవసరంగా టేకప్ చేయవలసిన కార్యక్రమము. అలాగే ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయంలోని ఆ సుప్రసిద్ధ జగత్ప్రసిద్ధమైన వచనము 9వ అధ్యాయము 24వ వచనంలో, జెరమయా 9:24,
అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచు నున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేనును ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నన్ను పరిశీలనగా తెలుసుకోమని డైరెక్ట్గా యెహోవా దేవుడు చెప్తున్నాడు. యు మస్ట్ నో మీ అండ్ అండర్స్టాండ్ మీ క్లియర్లీ. క్రీస్తును స్పష్టంగా తెలుసుకోమన్నాడు. క్రీస్తును స్పష్టంగా తెలుసుకొని ఆదరణ పొందమన్నాడు అపోస్తలుడైన పౌలు కొలస్సీ 2:2లో. యెహోవానైన నన్ను మీరు పరిశీలనగా తెలుసుకుంటే నేను ఆనందిస్తానన్నాడు సాక్షాత్ యెహోవా దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా. గనుక పాత నిబంధన కొత్త నిబంధన కలిసి సాక్ష్యం ఇస్తున్నాయి. దేవుడు అగోచరుడు అనేది ఎంత వాస్తవమో కొంతవరకైనా మనకు ఆయన గోచరుడు కాగోరుచున్నాడు. హీ వాంట్స్ టు బి అండర్స్టూడ్ బై us. హీ వాంట్స్ టు బి comprehended by us. He wants to become comprehensible for the children of Adam who are redeemed. Not all children of Adam. We can comprehend God at least to some extent, not totally. खुदा को हम पूरी तरह से उन्होंने जो कुछ भी है, जो कोई भी है, उनके ताकत पूरी तरह से हम जान नहीं सकते हैं, लेकिन थोड़ा बहुत तो जान सकते हैं. जहाँ तक ये मुमकिन है, जहाँ तक ये पॉसिबल है, जहाँ तक तो हम उनको जानने की कोशिश करनी चाहिए. अगर ऐसा कोशिश करेंगे और जान लेंगे, उनको हम समझ लेंगे, तो खुदा खुद भी बहुत खुश हो जाएंगे. God himself will enjoy that situation. కనుక అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని వాక్యములోని ప్రతి మాటను కూడా మనం అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. దేవుని ప్రణాళికలను అర్థం చేసుకోవాలి. దేవుడు మన యందు ఏం కోరుతున్నాడో అర్థం చేసుకోవాలి. మనం ఎలా నడిస్తే దేవుణ్ణి సంతోషపెట్టగలమో మనం అర్థం చేసుకోవాలి. దేవుడు తన గ్రంథంలో ఏం చెప్పాలనుకున్నాడో, ఏం చెప్పేసి ఉన్నాడో మనం అర్థం చేసుకోవాలి. అయితే కొన్ని విషయాలు అర్థము అయ్యేటట్టు చెప్పడం బోధకులకు కుదరదు. పాప వాళ్ళు మనుషులే కదా. ఎవరిని నేను తగ్గించి మాట్లాడడం లేదు. అది ఎవరిని గురించైనా సత్యం కావచ్చు, నన్ను గురించైనా అది కొన్ని సందర్భాల్లో సత్యం కావచ్చు. ఒక ప్రశ్న రావచ్చు, నేను చెప్పలేకపోవచ్చు. దేవరహస్యాలు మనకు తెలిసినవి చాలా ఉన్నాయి, తెలియనివి ఇంకా చాలా ఉన్నాయి. సో దిస్ కెన్ బి ట్రూ అబౌట్ ఎనీ ప్రీచర్. ఒక విషయం చెప్పాలి కానీ చెప్పలేము. అక్షరాల గురించి కాదు నేను చెప్పేది, ఆధ్యాత్మిక రహస్యాలను గురించి చెబుతున్నా. మరి చెప్పలేనప్పుడు ఏం చేస్తాడు బోధకుడు? ఐ డోంట్ నో, లేకపోతే నేను తర్వాత చెప్తాను, కనుక్కొని చెప్తాను, తెలుసుకొని చెప్తాను అని చెప్పడానికి చాలా సాత్వికం కావాలి, చాలా తగ్గింపు కావాలి, సౌజన్యము కావాలి, సహృదయం కావాలి, నిరాడంబరత కావాలి, గర్వము లేని మనస్తత్వం కావాలి. అలాగే చాలా కొద్దిమంది ఉంటారు కదా, ఏదో ఒకటి చెప్పక తప్పదు, నాకేమో తెలియదు కనుక ఏదో ఒకటి చెప్పేద్దామని ఎక్స్ప్లెయిన్ చేయలేనప్పుడు కన్ఫ్యూజ్ అయినా చేద్దాం, అవతల వాడిని తికమకైనా పెడదాం అని ఏదో ఒక రకంగా గంభీరమైన మాటలు వాడి కన్ఫ్యూజ్ చేసేస్తారు. అలాంటి ప్రయత్నం ఇది. పరిశుద్ధాత్మ యందలి ఆనందం అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ యందలి ఆనందం అంటే అర్థం ఏంటి? అది నా పాయింట్ ఇవాళ. పరిశుద్ధాత్మ యందలి ఆనందం అంటే ఆనందం అనేది ఎక్కడుంది? పరిశుద్ధాత్మ అనే వ్యక్తి ఉన్నాడు. పరిశుద్ధాత్మ అనే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. తండ్రి అనే దేవుడు ఎలాగ ఒక వ్యక్తో, మన కొరకు రక్షణ యజ్ఞమై తిరిగి లేచిన కుమారుడైన దేవుడు ఎలాగో వ్యక్తో, అలాగే వీళ్ళిద్దరూ కాకుండా పరిశుద్ధాత్మ అనే మూడో వ్యక్తి ఉన్నాడు. a total, complete, perfect personality, an individual.
He is also infinitely wise and infinitely powerful, just like God the Father and God the Son. వాళ్ళిద్దరు కూడా అలాగే అనంత జ్ఞానము అనంత శక్తి కలిగిన వాళ్ళు, ఎల్లలు లేని ఉనికి కలిగిన వాళ్ళు, పొలిమేరలు ఫ్రాంటియర్స్ లేనటువంటి లిమిటేషన్స్ లేని ఎగ్జిస్టెన్స్ కలిగిన వాళ్ళు. అలాగే ఈయన కూడా పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని యందున్న ఆనందమే దేవుని రాజ్యం. ద లొకేషన్, ద ప్లేస్మెంట్ ఆఫ్ ద జాయ్ ఇన్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యందలి ఆనందము అనేసరికి విషయం కాంప్లికేట్ అవుతూ ఉన్నది. ఇంకా అంటే దేవుని యందు, తండ్రి అయిన దేవుని యందు ఆనందం వేరు, కుమారుడైన దేవుని యందు వేరే ఆనందం, పరిశుద్ధాత్మలో వేరే ఆనందం ఉంటుందా? పరిశుద్ధాత్మలో ఆనందం అంటే అర్థం ఏంటి? అటకం మీద ఏదో ఉన్నదని చెప్పినట్టు, అటకం మీద ఎన్నపెట్టే ఉంది, అందులో వజ్రాలు ఉన్నాయి అని చెప్పినట్టు, ఫలానా కొండ మీద ఏదో ఉంది, ఫలానా ద్వీపంలో ఐలాండ్లో ఏదో ఉంది అని చెప్పినట్టు పరిశుద్ధాత్మనే ఒక వ్యక్తిలో, ఒక లొకేషన్లో ఆనందం ఉన్నది అని చెప్తున్నామా? లేకపోతే పరిశుద్ధాత్మ మనందరిలోనూ ఉన్నాడు గనక, అందరము పరిశుద్ధాత్మలోనే ఉన్నాం గనక, పరిశుద్ధాత్మ మనలో ఉండుటను బట్టి, పరిశుద్ధాత్మ మనలో ఉండుటను బట్టి, పరిశుద్ధాత్మ యందు మనము జీవించుటను బట్టి ఒక ఆనందం కలుగుతుంది. వింటున్నారా? అర్థం చేసుకుంటున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నందుచేత, ఉన్నాడనే కారణాన్ని బట్టి, ఉండటాన్ని బట్టి, బికాజ్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఇన్ అవర్ హార్ట్స్, ఇన్ అవర్ లైఫ్స్. పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు కాబట్టి, పరిశుద్ధాత్మలోనే మనందరము జీవిస్తున్నామనే కారణాన్ని బట్టి గొప్ప ఆనందం కలుగుతుంది. నేను ఆయనలో ఉన్నాను, ఆయన నాలో ఉన్నాడు అనుకుంటే చెప్పనశక్యమైన ఆనందం కలుగుతుంది. ఆ ఆనందాన్ని గురించి మాట్లాడుతున్నాడా? ఇది ప్రశ్న. ఎందుకంటే పరిశుద్ధాత్మ యందలి ఆనందము అని ఏదైతే అనుకుంటున్నామో అదే దేవుని రాజ్యం. దట్ జాయ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఏదో ఒక ముఖ్యమైన పాయింట్ సార్వత్రిక క్రైస్తవ సమాజం ఎన్ని సంవత్సరాలు మిస్ అయిపోయింది అని నా మనోనేత్రాలకు కనబడుతుంది ఒక వాస్తవం. పరిశుద్ధాత్మ యందలి ఆనందము అంటే పరిశుద్ధాత్మ దేవుడు పూనుకొని అటు దేవునికిని ఇటు భక్తునికిని కలిగించే ఆనందం. పరిశుద్ధాత్మ యందు తండ్రి అయిన దేవుడు ఆనందిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుని యందు భక్తుడు కూడా ఆనందిస్తాడు. పాపి కాదు, పరిశుద్ధపరచబడి క్షమాపణ పొంది భక్తి సాధన చేస్తున్నవాడు ఉన్నాడు చూశారు, ఆ దేవభక్తి సాధకుడు, అతడు కూడా ఆనందిస్తాడు. God as well as the child of God, both are rejoicing by the involvement, endeavor, a great achievement of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు చేసిన గొప్ప, ఆయన సాధించిన ఒక గొప్ప కార్యాన్ని బట్టి తండ్రి అయిన దేవుడు సంతోషిస్తున్నాడు. అలాగే ఆయన రక్షించుకున్న భూలోక భక్త సమాజం సంతోషిస్తున్నారు. అది పరిశుద్ధాత్మ యందలి ఆనందం. అది భౌతికంగా కూడా అన్ని స్థలాలలో కనిపించే ఆ రాజ్యమే దేవుని రాజ్యం. వెయ్యేళ్ల రాజ్యం అంటే అది. ఈ పాత భూమి పాతాకాశం దహించి వేయబడి మిక్కుటమైన వేంద్రంతో అగ్ని చేత ప్రళయం వచ్చి లయము చేయబడిన తర్వాత ఉండబోతున్న కొత్త భూమి కొత్త ఆకాశంలో ఉండే రాజ్యం అది. పరిశుద్ధాత్మ దేవుని యందు ఆ నిత్య యుగాలలో
దేవుడు ఆనందిస్తాడు, అలాగే దేవుని యందు మనుషులు ఆనందిస్తారు. దేవుడు ఆనందించడం అండి, ఈ మాట వినగానే మీలో చాలామందికి జ్ఞాపకం వచ్చి ఉంటుంది. నోవహు కాలంలో, ఆదికాండం 6వ అధ్యాయంలో నోవహు ప్రళయాన్ని దేవుడు ప్లాన్ చేస్తూ ప్రకటిస్తున్న సమయంలో నోవహు భక్తుడు దేవుని కృప పొందాడు అని చెప్పబడినటువంటి ఆ లేఖన భాగంలో భూమి మీద నరులను చేసినందుకు దేవుడు సంతాపపడ్డాడు అని వ్రాయబడి ఉంది. ఆదికాండంలోకి మీరు వస్తే 6వ అధ్యాయము 6వ వచనం, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకున్నాడు. అసలు వీళ్ళని చేయకపోయినా బాగుండును అని దేవుడు అనుకున్నాడట. నేను ఎందుకు చేశానరా వీళ్ళని, అనవసరంగా చేశాను. వారి తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. నేను వీళ్ళను సృష్టించకపోయినా బాగుండును అనుకున్నాడు దేవుడు. ఆ తరువాత ఘోరమైనటువంటి ప్రళయం వచ్చింది, నాశనము కలిగింది. జలప్రళయం వచ్చింది, భూమి మీద ఉన్న ప్రాణికోటి సర్వనాశనం చేయబడింది. ఆ తర్వాత ఏం చెప్పాడంటే, ఇంత పెద్ద నాశనము సంభవించింది కదా, మరలా నేను ఇంకెప్పుడు కూడా ఈ విధంగా సమస్త జీవులను సంహరించను అన్నాడు. ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనంలో, నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా ఇకను సమస్త జీవులను ఎన్నటికి సంహరించను అన్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుడు చాలాసార్లు బాధపడ్డాడు, సంతాపపడ్డాడు, విచారపడ్డాడు. అలాంటి దేవుడు ఇప్పుడు సంతోషిస్తాడట, మనుషుల యందు సంతోషిస్తాడట. ఒక వచనం నాకు జ్ఞాపకం వస్తుంది, యెషయా గ్రంథం 62వ అధ్యాయంలోకి దయచేసి చూద్దాం. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 4వ వచనం, భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపపడెను అని చెప్పిన బైబిల్ గ్రంథమే ఇక్కడ ఇంకొక విచిత్రమైనటువంటి, దానికి పూర్తి విరుద్ధమైన పరిస్థితిని మనకి ఇక్కడ చూపిస్తూ ఉంది. అదేమిటంటే యెషయా 62 4వ వచనం, విడువబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు, పాడైనది అని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు, హెప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికిని పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపపడెను, ఆ యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు. ఎంత వండర్ఫుల్ సర్క్యూట్ ఆఫ్ రెవల్యూషన్ కంప్లీట్ అవుతుంది చూడండి. ఒకప్పుడు దేవుడు మనుషులను చూసి అయ్యయ్యో వీళ్ళని నేను చేయకపోయినా బాగుండు, సృష్టించకపోయినా బాగుండని బాధపడ్డాడట. ఆ మనుషులను చూసి నాడు దేవుడు ఆనందిస్తున్నాడట. ఇది ఎలా సాధ్యమైందంటే పరిశుద్ధాత్మ దేవుని కార్యం ఇది. అది రోమా 14:17 చెబుతోంది. ద జాయ్ బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, బికాస్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇది పరిశుద్ధాత్మ దేవుడు చేసిన అద్భుత కార్యం. ప్రతి మనిషిని చూసి దేవుడు బాధపడి వాళ్ళ పాప స్థితిని, పాపమును చూసి అసహించుకొని, మనుషులంటే ఇష్టమే కానీ పాపం అంటే నాకు ఇష్టం లేదు కదా మరి అని వేదన పడి అనవసరంగా వీళ్ళని చేశానా అనుకున్నటువంటి దేవుడు, అయ్య బాబోయ్ ఈ పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారు, ఎంత అందంగా ఉన్నారు, ఎంత చక్కగా ఉన్నారు, ఐఎమ్ సో హ్యాపీ టు బీ దేర్
ఫాదర్, టు బీ దర్ డాడీ. ఐఎమ్ హ్యాపీ టు హ్యావ్ దెమ్ యాజ్ మై చిల్డ్రన్ అని దేవుడు అనుకునేటట్టు ఎవరు చేశారంటే పరిశుద్ధాత్మ దేవుడే చేశాడట. పరిశుద్ధాత్మను బట్టి దేవుడు ఎంత ఆనందిస్తున్నాడంటే చూడండి 5వ వచనం, యవనుడు కన్యకను వరించి పెళ్లి చేసుకున్నట్లు. యవన కాలంలో ఒక మోహము అనేది ఉంటుంది ఏ యవనస్తుడికైనా. ఆడపిల్లలంటే ఆసక్తి, కుతూహలం, ఇష్టము, ఆశ, కోరిక. అక్కడికి వెళ్ళి ఏం చేయాలో ఏ సంగతి వీడికేం తెలియదు. అక్కడ ఉండే అనుభవాలు, అందులో మాధుర్యం ఏంటి, చేదు ఏమిటి, కష్టం ఏంటి, సుఖం ఏంటి, సమస్య ఏంటి, బాదర బందీలు ఏమిటి, వీడికేమీ తెలియదు. కానీ అడాలసెన్స్లో బిగినింగ్ ఆఫ్ స్టార్టింగ్ ఆఫ్ హిజ్ యూత్ ఆ కుర్రవాడికి ఇంకేం తెలియదు. ఆడపిల్లలు అనగానే ఆసక్తి. యవనస్తుడు కన్యకను చూచి వరించి పెళ్లి చేసుకొనున్నట్లు. పెళ్లి కుమారుడు పెళ్లి కూతురుని చూచి సంతోషించున్నట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. అమ్మాయి నచ్చిందా అని పెళ్లి చూపులు అడుగుతారు. నచ్చింది నాన్న, బాగుంది నాన్న. వాళ్ళ కుటుంబం నచ్చింది, ఇల్లు నచ్చింది, వాళ్ళ మర్యాద మంచి, వాళ్ళ యొక్క ప్రవర్తన, ఆ శుభ్రత, పలకరింపు, వాళ్ళ యొక్క సంస్కారము, సౌజన్యం అంతా బాగా ఆతిథ్యం బాగా నచ్చేసింది. ఈ ఇంటి అల్లుడినైతే నాకు మంచిది, ఆ అమ్మాయి నా ఇంటికి నా భార్యగా నా పేరెంట్స్కి కోడలుగా వస్తే నా ఇల్లు బాగుంటుంది, అన్ని విధాల యోగ్యురాలు అని నమ్మకం కలిగింది. పెళ్లి కుమారుడు ఆ పెళ్లి దినాన పెళ్లి కూతురుని చూసి ఎంత సంతోషిస్తున్నాడో నీ దేవుడు నిన్ను గూర్చి అంత సంతోషిస్తున్నాడు. నచ్చిన అమ్మాయిని పెళ్లిపీటల మీద తన ప్రక్కన కూర్చుండబెట్టుకొని, ముందేమో నచ్చేసింది, అందరూ ఒప్పుకుంటారో లేదో, పెద్దలు కలిసి వచ్చి పెళ్లి చేస్తారో లేదో తెలీదు, కానీ అదృష్టవశాత్తు అందరూ ఒప్పుకున్నారు, పెళ్లి జరుగుతుంది, పెళ్లి డేట్ వచ్చింది. కళ్యాణ వేదిక మీద ఆ పెళ్లి కొడుక్కి చాలా ఇష్టమైన అమ్మాయి పెళ్లి కూతురుగా పెళ్లి దుస్తులు ధరించి సిద్ధపడి ముస్తాబై వచ్చింది. ఆహా, ఏమి నా భాగ్యము, నా కళ నెరవేరబోతుంది, నాకెంతో కావలసినటువంటి నేను అనుకున్న అమ్మాయి నా సొంతం కాబోతుంది అని యవనస్తుడు ఎలాగ మురిసిపోతాడో అలాగ దేవుడు నిన్ను గూర్చి మురిసిపోతాడట. అది టాపిక్. నేను యవనస్తుల్లో ఉండే మానవ సహజమైన కామక్రోధాలు, మోహము, దీని గురించి మాట్లాడండి, అది కాదు. అదంతా ఒక ఛాయ మాత్రమే, ఛాయ, నీడ మాత్రమే. అదేమీ పెద్ద పరిశుద్ధత కాదు, అదేమి మనం అనుసరించాల్సిన మంచి మాదిరి కాదు. కాలేజీలో కుర్రోళ్ళు అమ్మాయిలు వెంటబడి ఐ లవ్ యూ చెప్పు, ఐ లవ్ యూ చెప్పు, ఐ లవ్ యూ చెప్పని వేధించుకు తిని అమ్మాయిల్ని బాధ పెట్టడం అనేది ఏం పరిశుద్ధత కాదు, గొప్ప సంగతి కాదు. అదంతా కూడా దుర్మార్గం, అదంతా కూడా కామ ప్రకోపం, అపవిత్రత, మోహము, శరీర సంబంధమైన వ్యామోహము, కామమునకు వాడు ఆ లవ్ అని రంగేస్తున్నాడు. నేను అదేదో గొప్ప సంగతి నేను చెప్పడం లేదు, కానీ వాళ్ళు ఎలాగ అమ్మాయిలు వెంటబడి ఇష్టపడి ప్రేమించి పెళ్లిపీటల మీద కూర్చోబెట్టుకొని అయ్యే బాబోయ్ నాకు కావలసిన అమ్మాయి, నాకు నచ్చేసిన అమ్మాయి నాకు భార్యగా రాబోతుంది అని ఆ అబ్బాయి ఎలాగ సంతోషిస్తాడో ఊహించుకోండి, కాస్త ఊహించుకోండి. మీ ఊహా ప్రపంచంలో ఎలా ఉంటుంది ఆ దృశ్యం. చాలా ఆశపడి కావాలనుకున్న అమ్మాయి కరెక్ట్గా పెళ్లి కూతురుగా సిద్ధపడి పక్కకు వచ్చేస్తే పదండి పెళ్లి చేసుకుందామంటే ఎంత ఆనందం కలుగుతుంది ఆ యవనస్తుడికి. అంత ఆనందము నిన్ను చూస్తే నీ పరమ తండ్రికి కలుగుతుందట. అది సబ్జెక్టు.
వాడు సంతోషించడం గొప్ప కాదు, అంత సంతోషం దేవునికి నీ యందు కలగడం గొప్ప విషయం. గొప్ప విషయం కాదా? ఒక మానవ పురుషుడు తాను ప్రేమించిన కన్యకను పెళ్లి కూతురుగా తాను చేరదీసినప్పుడు, దగ్గరికి తెచ్చుకొని కూర్చోబెట్టుకున్నప్పుడు, మరి కాసేపట్లో నిబంధన చేయబోతున్నాను అని అనుకున్నప్పుడు ఎంత ఆనందిస్తాడో, వాడు ఆనందించడం గొప్ప కాదు. అటువంటి ఆనందం నిన్ను చూస్తే దేవునికి కలగడం గొప్ప విషయం. ఎందుకంటే ఒకప్పుడు అసలు నిన్ను చేయకపోయినా బాగుండు అనుకున్నాడు ఆయన. వీడు పుట్టకపోయినా బాగుండు, నాకు దౌర్భాగ్యుడు పుట్టాడు, ఎందుకైనా చేశాను, వీడిని అనవసరంగా వీడిని చేయకపోయినా బాగుండు అన్నంత చిరాకు తెప్పించిన నీవు ఇవాళ ఆయనకు మహదానందాన్ని కలిగిస్తున్నావట. ఇంకా పాతదంతా మర్చిపోయాడు ఆయన. రే, ఆ పాతమంతా బ్యాడ్ బిట్టర్ పాస్ట్ స్టోరీస్ అన్నీ మనకు వద్దురా బాబు, గతం మర్చిపోదాం. కానీ ఈరోజు మాత్రం నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు విసుక్కున్నా, నిజమే, కసురుకున్నాను, వెళ్ళిపోమన్నాను, బొట్టికాయలు వేసాను, దౌర్భాగ్యుడు ఎందుకు పుట్టేవరా, నాకు నువ్వు పుట్టపోయినా బాగుండు అనుకున్నాను అన్నాను, నేను సృష్టించకపోయినా బాగుండేది నేను అన్నాను. అంత నాకు విసుగు తెప్పించావు, అదంతా పాస్ట్, అది మర్చిపోదాం. ఈరోజు మాత్రం నిన్ను చూస్తే నాకు మహా సంతోషంగా ఉంది. ఎంత సంతోషం అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. మీ మనుషుల్లో ఈ ప్రేమ వ్యవహారాలు ఉంటే చూశారు, అమ్మాయి అందంగా ఉండటం, అబ్బాయికి అమ్మాయి అందం నచ్చేసేయటం, ఆమె మీద చాలా ఆశ పెట్టుకోవడం, ఏటికి ఎదురీది అందరిని ఒప్పించి ఆమెను తన సొంతంగా తన దాన్ని చేసుకోవడం, పెళ్లి చేసుకోవడం, ఇంకా వాళ్ళ అనుబంధం సమాజం కూడా ఆమోదించడం జరిగితే మీ మనుషులు ఎంత సంతోషిస్తారు చూశారు. అంత సంతోషం సర్వశక్తి గల దేవుడనైన నాకు నీ యందు కలిగింది. ఇది ఎలా కలిగిందంటే పరిశుద్ధాత్మ దేవుడే చేశాడు. దేవునికి మహిమ, హల్లెలూయా. ఆనందం అనేది అటువైపు నుండి మాత్రమే కాదు, ఇటువైపు నుండి కూడా ఉంది. కీర్తనల గ్రంథంలో ఇంకొక ప్రవచనాత్మకమైన ప్రార్థన ఉన్నది ప్రియులారా. 85వ కీర్తన చూడండి దయచేసి. 85వ కీర్తన 6వ వచనం, నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మును బ్రతికించవా. అక్కడేమో దేవుడు తన ప్రజల యందు సంతోషించుట. 85వ కీర్తనలో దేవుని ప్రజలు దేవుని యందు సంతోషించుట. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుని ప్రజలు నీ ప్రజలు అన్నాడు అంటే ఆయన సొంత ప్రజలు. భూ ప్రజలందరిలో దేవుని ప్రజలు ఉన్నారు కొంతమంది. భూ ప్రజలు వేరు, దేవుని ప్రజలు వేరు. భూ ప్రజలలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న స్వకీయ సంపాద్యమైన ప్రజలు ఉన్నారు. వారు క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన వారు, రక్షణ పొందిన వారు, నూతనంగా జన్మించిన వారు, వాళ్ళు దేవుని ప్రజలు. 1 పేతురు 2:9 చెబుతాడు, మీరు దేవుని సొత్తైన ప్రజలు అంటే అర్థం ఏంటి? అందరూ కాదన్నమాట. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచినటువంటి దేవుని గుణాతిశయములను ప్రచురము చేయడానికి ఏర్పాటు చేయబడిన రాజులైన యాజక వంశం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలు. మీరు దేవుని సొత్తు, మీరు దేవుని సొంతం అంటే అందరూ కాదని కదా. మీరు దేవుని సొంత ప్రజలు, అందరూ కాదు. ఎందుకంటే క్రీస్తు రక్తాన్ని బట్టి మీరు కొనబడ్డారు. దేవుడు సంపాదించుకున్న గాడ్స్ ఓన్ బ్లడ్ బాట్ ప్రాపర్టీ మీరు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నీ ప్రజలు నీ యందు సంతోషించాలి. నీ ప్రజలు సంతోషించున్నట్లు కాదు, నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు. ఒకప్పుడు దేవునికి మనుషులలో సంతోషం లేదు, కానీ ఇప్పుడు ఆయన వాళ్ళ యందు సంతోషిస్తున్నాడు. ఏదో జరిగింది కార్యం. అలాగే మనుషులకు కూడా ఒకప్పుడు దేవుని యందు సంతోషం లేదు.
విందులు కావాలి, వినోదాలు కావాలి, శరీర తాత్కాలిక క్షణిక సుఖాలు కావాలి, పనికి మాలినటువంటి దుర్గంధం అంతా కావాలి, చెడు అలవాట్లు కావాలి, మత్తు పదార్థాలు కావాలి, అక్రమ సంబంధాలు కావాలి మనుషులకు. అవన్నీ ఆనందం అనుకుంటున్నాడు, లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడట బడుద్దాయి. ఏరా ఎందుకు అక్రమ సంబంధాలు, ఎందుకు తిరుగుళ్ళు అంటే లైఫ్ ఎంజాయ్ చేయాలి గురు. ఎంజాయ్ ఏంట్రా ఎంజాయ్ చేయటము? ఈ దేహము రోగాలమయం అయిపోతుంది, పుచ్చిపోతుంది, చావుకు దగ్గర అయిపోతున్నావు. అదేనా ఎంజాయ్మెంట్? ఒకప్పుడు ఇహలోక తాత్కాలిక సుఖాల కోసం పరుగులెత్తి వెంపర్లాడి ఇదే ఆనందం అనుకున్న మనుషులు ఇప్పుడు మారిపోయారు. కొంతమంది దేవుని ప్రజలు ఏం చేస్తున్నారంటే ఆ విందులు వినోదాలు కాదు, సామాజిక హోదా ఘనత గుర్తింపు కాదు, మేము ఆనందించేది దేవుని యందు ఆనందిస్తున్నాం. దేవుడు ఉన్నాడు అని ఆనందిస్తున్నాం. ఉన్న దేవుడు మాకు తెలిసిపోయాడు అని ఆనందిస్తున్నాం. ఉన్న దేవుడు కొంతవరకైనా మాకు అర్థమైనాడని సంతోషిస్తున్నాం. ఆ ఉన్న దేవుడు మాతో మాట్లాడుతున్నాడని సంతోషిస్తున్నాం. ఆయన ప్రణాళిక ఏంటో మాకు తెలియపరిచాడని సంతోషిస్తున్నాం. ఆ ప్రణాళిక మాలో నెరవేరుతోందని సంతోషిస్తున్నాం. భూమి మీద ఆయన ప్రణాళిక నెరవేరడానికి మేము సాధనాలుగా మారాము, వాడబడుతున్నామని సంతోషిస్తున్నాం. ఏ దేవుణ్ణైతే తెలుసుకొని ఏ దేవుని ప్రణాళిక కొరకు మేము పోరాడుతున్నామో ఆయనతో యుగ యుగాలు మేము కలిసి జీవించబోతున్నాం. వివాహమైనాక పెళ్లి కూతురు తల్లిగారింటిని వదిలేసి కాపరానికి భర్త గారింటికి వెళ్ళిపోయినట్లు మేము ఈ భూలోకాన్ని వదిలి మా దేవునితో కాపురం చేయడానికి యుగ యుగములు కొత్త భూమి కొత్త ఆకాశంలోకి వెళ్ళిపోతున్నాం. మేము దేవుడు తానే మాకు దేవుడై ఉంటాడు. దేవుని నివాసము మనుషులతో కూడా ఉంటుంది. దేవుడు తన ప్రజలతో కాపురం ఉంటాడు, ప్రజలు ఆయనతో కాపురం చేస్తారు. అంటే భార్యాభర్తల సహజీవనం లాంటిది. వీళ్ళ బాధ్యతలు అన్నీ దేవుడే, ఆయనే మోస్తాడు. వాళ్ళ అక్కర్లన్నీ, వాళ్ళ సంరక్షణ అంతా ఆయనే చూసుకుంటాడు. ఆ దేవునికి ఆనందం కలిగిస్తుంటారు భక్తులు. కొత్త పెళ్ళి కూతురు, కొత్త పెళ్ళి కొడుకు, నూతన దంపతులు జంట కలిసి ఎలాగ కాపురం చేస్తారో శారీరకంగా కాదు కానీ ఆత్మ సంబంధంగా అలాంటి ప్రేమానుబంధం నాకు దేవునితో ఉంటుంది. ఐ నో గాడ్ ద క్రియేటర్. ఐఎమ్ ఫెలోషిప్పింగ్ అండ్ మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ హిమ్. ఐఎమ్ వాకింగ్ విత్ హిమ్, టాకింగ్ టు హిమ్, లిసనింగ్ టు హిమ్, understanding his counsels and plans for my life, and I am implementing his plan and policy and purpose, and I am being used as a mighty instrument in the almighty hand of God. Ultimately, in near future, I am going to go from this earth, from this sinful world, and reach my eternal habitation, eternal abode, eternal house, home, and then be with him, live with him, like a girl who is married to the prince. I'll be living with my prince, the King of kings and the Lord of lords, forever and ever. ఎల్లకాలము ఆయనతో నేను ఉండబోతున్నా. ఇప్పుడు నాకు ఆనందం ఏంటంటే నా అందచందాలను బట్టి కాదు, నాకున్న ఆస్తిపాస్తులను బట్టి కాదు, దేవుని యందు నాకు ఆనందం. దేవుని యందు ప్రజలు సంతోషించున్నట్లు ఒక కార్యం చేయమన్నాడు ఇక్కడ భక్తుడు. ఆయన పేరు మనకు తెలీదు. కోరహు కుమారుల కీర్తన అని ఉన్నది అంతే. 84, 85 కూడా కోరహు కుమారులు రాసిన కీర్తనలు. 86కు వస్తే మళ్ళీ దావీదు వచ్చాడు. ఆ భక్తుడు ఎవరో తెలియదు కానీ యెహోవా నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు, అంటే దేవుని ప్రజలు దేవుని యందు సంతోషించాలంటే ఏం చేయాలి?
ఎలా సంతోషిస్తారు అంటే ప్రియులారా, అదొక పెద్ద సబ్జెక్ట్. ఆ సబ్జెక్టులోకి వెళ్ళక ముందు మీకు హెల్ప్ఫుల్ హింట్ ఒకటి ఇస్తాను, సహాయకరమైన ఒక క్లూ ఏంటంటే, నీ ప్రజలు నీ యందు సంతోషించాలి అంటున్నాడంటే రైట్ నౌ ఇప్పటి కాలంలో సంతోషించడం లేదు అని అర్థం. ఇప్పుడు సంతోషించలేకపోతున్నారు. వీళ్ళు నీ యందు సంతోషించగలిగే స్థితికి వాళ్ళను తీసుకురా. పరిస్థితులు మార్చు, ఈ వ్యక్తులను మలచు. ఎందుకు దేవుని ప్రజలు సంతోషించడం లేదు అంటే, అసలు వీడు సంతోషించాలంటే ఒక ముఖ్యమైన కార్యక్రమం జరగాలి. 48వ కీర్తన 8వ వచనం, 48:8. సైన్యములకు అధిపతియగు యెహోవా పట్టణమందు, మన దేవుని పట్టణమందు మనము వినినట్లుగానే జరుగుట మనము చూచి ఉన్నాము. ఏదైతే విన్నామో అదే ఇప్పుడు కన్నాము కళ్ళారా. దేవుని పట్టణంలో ఒక విచిత్ర పరిస్థితి నెలకొని ఉన్నది. దాన్ని చూసి మేము బహుగా సంతోషించాం. అదేంటో తెలుసా? మనం వినినట్లుగానే జరుగుట. విన్నాము అంటే అర్థం ఏంటి? పూర్వకాలము దేవుడు తన ప్రజల కొరకు ఏమేమి చేశాడు, ఎన్ని అద్భుతమైన మహిమ కార్యాలు జరిగించి ఎంత అద్భుతంగా తన మహిమను బయలుపరిచాడు, అవన్నీ విన్నాము. ఏదైతే విన్నామో అదే ఇప్పుడు జరగడం మేము చూస్తున్నాం. అలా జరిగితే ఎంత బాగుంటుందో ఒక్కసారి ఊహించుకోండి క్రీస్తు భక్తులారా. ఇశ్రాయేలీయులను అన్యాయముగా శ్రమ పెట్టి 430 సంవత్సరాలు కట్టు బానిసత్వంలో నలగగొట్టినటువంటి క్రూరులైన కఠినులైన ఐగుప్తు దేశపు అధికారుల మీద, ఐగుప్తు దేశపు రాజు అయినటువంటి ఫరో మీద దేవుడు తన కోపాన్ని కుమ్మరించాడు. దేవుడు తన బలమైన హస్తాన్ని ఐగుప్తు మీద చాపాడు. ఐగుప్తు దేవతలకందరికీ తీర్పు తీర్చాడు. ఐగుప్తు దేశాన్ని తెగుళ్లతో కఠినంగా శిక్షించాడు. ఇశ్రాయేలీయులను బయటికి దేవుడు నడిపించాడు. అప్పటికీ ఈ వెట్టి పని వాళ్ళు వెళ్ళిపోతే ఎలాగని వాళ్ళ మీద, వాళ్ళు చేసే పనుల మీద బోల్డ్ మనం ఐశ్వర్యవంతులమైపోవచ్చని ఆశతో ఐగుప్తీయులు సైన్యాలు వాళ్ళని తరమటం మొదలుపెట్టినాయి. ఇశ్రాయేలీయులు వెళ్ళిపోతున్నారు, తప్పించుకుపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోతే పనులు ఎవరు చేస్తారా మనకి? పదండి మళ్ళీ వెనక్కి తెచ్చుకుందామని వెంటబడ్డారు. దేవుడు దిగివచ్చి ఇశ్రాయేలీయుల పక్షంగా ఐగుప్తు సేనలతో యుద్ధం చేశాడని బైబిల్ చెబుతోంది. యెహోవా వారి పక్షమున యుద్ధం చేస్తున్నాడని ఐగుప్తీయులు చెప్పుకున్నారు. రండి పారిపోదాం, వాళ్ళ దేవుడు వచ్చేసాడు అని. అలా ఇప్పుడు మళ్ళీ జరిగితే ఎంత బాగుంటుంది కదా. దేవుడు దిగి రావాలి. తన ప్రజల పక్షంగా దేవుడు యుద్ధం చేస్తున్నాడు, దేవుడు పోరాడుతున్నాడు అని అన్యజనులు చెప్పుకోవాలి. ఎలా యుద్ధం చేశాడు దేవుడు? విల్లంబులు, బల్లేలు, కత్తులు, కటార్లు, డాళ్ళు పట్టుకుని రాలే ఆయన దేవుడు. ఆయనకు అవన్నీ అవసరం లేదు. ఒక్కసారి ఆ రథాలను చూశాట. రథచక్రములు ఊడిపోయినవి, గుర్రాలు లాగుతున్నాయి, రథచక్రాలు ఊడిపోయినాయి. ఎలా లాగుతాయి గుర్రాలు? బళ్ళు ఎక్కడివి అక్కడి ఆగిపోయినాయి. అది దేవుని యుద్ధం. తన ప్రజలను తరుముచున్న వారి రథచక్రములు ఊడి పడున్నట్లు చేయుట దేవుని యుద్ధ పద్ధతి. అలా విన్నాం ఒకప్పుడు. ఎలాగైతే విన్నామో అలాగే ఇప్పుడు మా కళ్ళ ముందు జరుగుతుంది. దేవుని ప్రజలను చాలామంది కష్టపెడుతున్నారు. దేవుడు వచ్చి వాళ్ళని విడిపిస్తూ ఉంటే మళ్ళీ వచ్చి తరుముతున్నారు. దేవుని ప్రజలకు వ్యతిరేకముగా ఏకీభవించిన అన్య జనాంగములను దేవుడు కఠినముగా దండిస్తూ ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలీల పక్షంగా దేవుడు యుద్ధం చేశాడు. ఇవాళ
నూతన నిబంధన ఇశ్రాయేలు పక్షంగా దేవుడు యుద్ధం చేస్తున్నాడు అని చెప్పుకోవాలి. అప్పుడు కదా మనం సంతోషించేది. దేవుడు తన మహిమను బయలుపరచాలి. దేవుడు తన సర్వశక్తి మత్వమును, ఆమెని పొటెన్స్ని దేవుడు బయలుపరచాలి. యెహోవా దేవుడు అంటే ఐగుప్తీయులు గజగజ వణికారు, భయపడ్డారు. ఇవాళ కూడా భూ ప్రజలందరూ భయపడినటువంటి కార్యాలు దేవుడు చేయాలి. జరుగునని మేము అనుకొనని అద్భుతమైన కార్యాలు, భయంకరమైన కార్యాలు మీరు చేయాలని యెషయా భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలీయుల యొక్క నిబంధన మందసాన్ని తీసుకెళ్ళి ఫిలిష్తీయులు తమ దాగోను దేవత గుడిలో పెట్టారు. మందసము పట్టబడను, ఇశ్రాయేలులో నుండి ప్రభావము వెళ్ళిపోయాను. అయిపోయిందిరా ఇశ్రాయేలీయుల పని, ఇంతటితో వాళ్ళ కథ పరిసమాప్తం అనుకున్నారు. ఆ మందిరం లోపల యెహోవా దేవుని మందసాన్ని పెట్టి ఎక్కడి వాళ్ళు అక్కడ తాళం వేసుకొని వెళ్ళిపోయారు. మార్నింగ్ వచ్చి మళ్ళీ ఉదయం వచ్చి చూసేసరికి ఈ మందసం దగ్గర దాగోను దేవత గుడి, ఆ విగ్రహం బోర్లా పడుంది. ఇదేంటి, గాలి వచ్చిందా, భూకంపం వచ్చిందా, ఒక పిల్లి వచ్చి ఎగిరిందా, ఎలాగా విగ్రహం బోర్లా పడింది అనుకొని మళ్ళీ పూజలు పునస్కారాలు శుచి, దానికి మళ్ళీ దాని శుద్ధీకరణం, పునః ప్రతిష్ఠ అంతా చేసి దాన్ని మళ్ళీ నిలబెట్టారు. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారు తాళాలు పెట్టుకొని. మళ్ళీ ఉదయం వచ్చి చూసేసరికి మళ్ళీ బోర్ల పడుంది. దాగోను దేవత తల ఒకవైపు డిటాచ్ అయిపోయింది, చేతులు ఒకవైపు, మొండెం ఒకవైపు, కాళ్ళు ఒకవైపు. మళ్ళీ నిలబెట్టడానికి కూడా వీల్లేదు. అప్పుడు అరే మన దేవతలో శక్తి ఏమి లేదురా, వాళ్ళ దేవుని మందసం ఎదుట మన దేవత శక్తిహీనమైపోయింది అని అందరూ చెప్పుకున్నారు. చెప్పుకొని ఇక ఎన్నడూ కూడా మళ్ళీ ఆ దాగోను దేవత గుడికి ఎవడు అసలు వెళ్ళటం మానేశారట. దాగోను దేవత గుడికి ఎవరు కూడా వెళ్ళకుండా మానేశారు. ఇంకా ఎవడు ఆ గుడి తొక్కడమే లేదు. మొదటి సమూయేలు 5వ అధ్యాయము చూడండి, 4వ వచనం. మొదటి సమూయేలు 5:4. ఆ మరునాడు వారు ఉదయముననే లేవగా దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్లా పడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులు తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. వాడి మొండెము మాత్రము వానికి మిగిలి ఉండెను. ఇదేంట్రా మన దేవతకి ఇలాంటి గతి పెట్టిందని. 5వ వచనము. కాబట్టి దాగోను యాజకులేమి, దాగోను గుడికి వచ్చు వారేమి నేటి వరకు ఎవ్వరునూ అష్డోదులో దాగోను యొక్క గుడి గడపను త్రొక్కుటలేదు. ఇది జరిగిన వాస్తవిక చరిత్ర. ఎంత బలముతో దేవుడు దిగి వచ్చాడు చూడండి. ఫిలిష్తీయులే తెలుసుకున్నారు, ఇశ్రాయేలీయుల దేవుడు బలవంతుడని తెలుసుకున్నారు. ఇలాంటి పని ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ 200 దేశాలు, పంచఖండములు 200 దేశాలలో ఇదే కార్యము గనుక జరిగితే, అన్ని దేశాల ప్రజలు నజరేయుడైన యేసు సర్వశక్తిమంతుడని గ్రహించగలిగితే, ఎవరైనా క్రైస్తవులతో పోరాడితే వాళ్ళతో దేవుడు పోరాడుతున్నాడు అని అందరూ చెప్పుకోగలిగితే, మీకు నాకు అంతకంటే పండుగ ఉంటుందా మీరు చెప్పండి? క్రైస్తవులతో చెప్తున్నాను నేను, క్రైస్తవ సోదరి సోదరులను అడుగుతున్నాను. జస్ట్ ఇమాజిన్ ఇఫ్ దిస్ హ్యాపెన్స్ ఇన్ ఇండియా, ఇన్ యువర్ కంట్రీ, ఇన్ యువర్ టౌన్ ఆర్ విలేజ్. జస్ట్ ఇమాజిన్ ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అసలు నీ స్టేటస్. ఆహా ఎంత గొప్ప కార్యం చేశావు తండ్రి అని సంతోషించవు,
నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు. ప్రజలు దేవుని యందు సంతోషించాలంటే మేము ఏదైతే విన్నామో అదే జరగాలి. మేము వినినట్లుగానే జరుగుట మేము చూచాము. మేము విన్నట్లుగానే జరుగుట మేము చూచాం. ఇవాళ క్రైస్తవులు 99% దే ఆర్ నాట్ హ్యాపీ, సంతోషంగా లేరు. ఎందుకో తెలుసా? మనం విన్నట్టుగా జరగడం లేదు. మేము ఒకటి విన్నాము, ఇంకోటి జరుగుతుంది. మేము విన్నదొకటి, అనుకున్నదొకటి, ఆశించిందొకటి, ఇంకోటి ఏదో జరుగుతూ ఉంది. ఇశ్రాయేలును తరుముచున్న ఐగుప్తీయుల రథచక్రాలు ఊడి పడడం లేదు. మందసాన్ని పట్టుకుపోయారు. ఆ మందసానికి ప్రభావం లేనట్టుంది. పట్టుకుపోయిన వాళ్ళ దేవతలే బలవంతులా అన్నట్టుగా కనబడుతోంది. బైబిల్లోని దేవా, బైబిల్లో నీవు ఎలా కనబడుతున్నావో మా ఊళ్ళో నువ్వు అలాగే కనబడని ప్రార్థన చేయాలి మనం. బైబిల్లో ఎలా కనబడుతున్నావో అవే కార్యాలు చేస్తూ మా ఊళ్ళో కనబడు, మా ఇంట్లో కనబడు, మా సంఘంలో కనబడు, మా దేశమంతటా కనబడు, భూగోళం అంతటా కనబడు. ఎగ్జాక్ట్లీ ద సేమ్ ఇమేజ్, manifestation of God, the same manifestation of the power of God which is found in the pages of the Holy Bible. We need to have the same manifestation in our lives, in our geographical locations. మనం ఉన్నటువంటి స్థలాలలో, మన జీవిత కాలాల్లో బైబిల్లోని దేవుడు ప్రత్యక్షం కావాలి. అలా జరగాలి అంటే దేవుడు దిగి రావాలి. దేవునికి మనం ప్రార్థనలు చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు వచ్చి మనము వినినటువంటి కార్యాలను మన కళ్ళకు కూడా చూపించగలిగితే దేవుని ప్రజలు దేవుని యందు సంతోషిస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంత గొప్ప కార్యం జరగాలంటే పరిశుద్ధాత్మ కార్యమే జరగాలి. ఇది చేయడం పరిశుద్ధాత్మ దేవునికే సాధ్యము. ప్రియులారా, నీకు సాధ్యం కాదు, నాకు సాధ్యం కాదు, ఏ ఇవాంజలిస్టుకు, ఏ పాస్టర్కు సాధ్యం కాదు, ఏ బోధకునికి సాధ్యం కాదు, ఏ బోధకురాలికి సాధ్యం కాదు. దేవుని ప్రజలు దేవుని యందు సంతోషించున్నట్లు దైవ కార్యాలు జరగాలి, అద్భుత కార్యాలు జరగాలి. దేవుని శక్తి ప్రదర్శితము కావాలి, ప్రత్యక్షం కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తేనే తప్ప ఇది జరగదు. ఒకవైపు చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. బైబిల్ పుటల్లో కనబడుతున్న దేవుడే మన ఊరిలో కనబడుతున్నాడు. అప్పుడు ఆహా, ఇంత గొప్ప దేవుని యందు నేను విశ్వాసం ఉంచాను, నా దేవుడు ఘనత పొందుతున్నాడు, నా దేవుడు అన్యజనుల మధ్య మహిమ పొందుతున్నాడు, నా దేవుడిని భూప్రజలు హెచ్చించి కీర్తిస్తున్నారు, నా దేవునికి భూప్రజలు భయపడుతున్నారు అని మనం సంతోషించము. బైబిల్లో ఉన్న ప్రకారం కాకుండా వేరే రకంగా ప్రవర్తిస్తూ ఉంటే దేవునికి అవమానం వస్తే మనం సంతోషించగలమా? మిమ్మల్ని ముక్కుసూటిగా అడుగుతున్నాను. దేవునికి అవమానం అయిపోతున్నా సరే మన ఇంటి ముందుకు స్కోడా కారు వచ్చిందని నువ్వు సంతోషించగలవు? ఏ ఫార్చునరు, ఏ లగ్జరీ కారు వచ్చింది, దేవునికి అవమానం అయితే నాకెందుకు, ఘనత అయితే నాకెందుకండి? ఆయనకి ఏమైనా జరగని, హూ కేర్స్ అబౌట్ దాట్? నాకైతే మంచి బిల్డింగ్ ఉంది, మంచి కారు ఉంది అనుకొని సంతోషిస్తావు నువ్వు? నిజముగా నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుని సొత్తైన ప్రజల్లో ఒకటివైతే, నాకు ఏమున్నది ఏమి లేదనే దాని మీద నాకు ఆసక్తి లేదండి. నాకు ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ఆయన మహిమపరచబడాలి. అన్యజనులు నోరారా చెప్పుకోవాలి, నేను చెవులారా వినాలి. అయ్య బాబోయ్, బైబిల్లో ఉన్న దేవుడు దిగొచ్చేసాడండి, ఆయన బైబిల్లో చేశాడు అని మనం విన్న కార్యాలు మన ఊళ్ళో చేస్తున్నాడు, కళ్ళారా మనం చూస్తున్నాం అని అన్యులు చెప్పుకుంటే మనకు కారు లేకపోయినా సంతోషమే, బిల్డింగులు లేకపోయినా సంతోషమే, ఉన్నా సంతోషమే. గనక ఈ దినాన మనం ప్రార్థన చేయటం మొదలు పెడదాం. దేవా,
నువ్వు దిగి వచ్చి కార్యాలు జరిగించు. దేవుడు తన గురించి తాను చెప్పుకున్న విషయాలన్నీ ప్రాక్టికల్గా మాకు చూపిస్తున్నాడు. కళ్ళ ముందు ఆయన కార్యాలు చూస్తున్నాం అని కనబడితే మనకు ఆనందము, భక్తులకు ఆనందం. భక్తులు ప్రహర్షిస్తారు. మరి దేవుడికి ఎప్పుడు ఆనందం? నా స్వంత వ్యక్తిగత జీవితంలో ఏ మేలు వచ్చినా ఏ మేలు రాకపోయినా నా దేవుడు ఆకాశము కంటే ఎక్కువగా హెచ్చింపబడితే నాకు అదే సంతోషం అని ఏ భక్తులు చెప్పగలుగుతున్నారో వాళ్ళ యందు దేవుడు సంతోషిస్తాడు. యేసయ్యా, నీవు మహిమ పొందకపోతే, నీవు మాట తప్పని దేవుడవుగా, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడవుగా కనిపించకపోతే నువ్వు నాకు ఏమిచ్చినా సంతోషం ఉండదు. నీవు విశ్వసింహాసనం దిగిపోయి నన్ను కూర్చుండబెట్టి వెళ్ళిపోయినా నాకు సంతోషం ఉండదు. యెహోవా దేవా, నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, నీ మీద ఒక నింద వచ్చింది భూమి మీద. ఆయన ఒకటి చేస్తాడు, ఇంకోటి చెబుతాడు. ఏదో చేస్తానంటాడు, ఇంకొకటి ఏదో చేస్తాడు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. బైబిల్లో ఉండేది ఒకటి, మన బ్రతుకులో ఉండేది ఇంకొకటి అన్న నింద నీ మీదకి వచ్చింది. అది తీసేసుకో ప్రభువా. నీకు అవమానము రాకూడదు. క్రైస్తవుల దేవుడు మాట తప్పనేవాడు. బైబిల్లో ఉన్నటువంటి మహిమ కార్యాలు చేస్తున్నాడు ఈరోజు కూడా అని భూలోక ప్రజలందరూ చెప్పుకున్నప్పుడు నేను విశ్వానికి రాజును రాణిని అయినంత కంటే ఎక్కువ విలువ, I'll be more satisfied and more happy than I would be if I were enthroned on the throne of universe. మరి అలాంటి విధంగా మనము దేవుని యందు సంతోషించాలంటే, మనం విన్నట్లుగానే మన కళ్ళ ముందు జరగాలంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు బలమైన కార్యాలు జరుగుతాయి, సూచక్రియలు జరుగుతాయి. మందసము సన్నిధిలో, మందసము ఎదుట అసత్య దేవత బోర్లాబడినటువంటి కార్యాలు జరుగుతాయి. అప్పుడు సంతోషం. దట్ హ్యాపెన్స్ ఓన్లీ when the Holy Spirit comes down. నాకు ఇంకా ఏం అక్కర్లేదు ప్రభువా, నువ్వు హ్యాపీగా ఉంటే చాలు, నువ్వు మహిమ పొందితే చాలు అంటున్న నిన్ను చూచి పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురును చూసి సంతోషపడ్డట్టు ఆయన సంతోషిస్తాడు. అంటే స్వార్థము లేని ప్రార్థన చేయడానికి నిన్ను చెక్కుతాడు పరిశుద్ధాత్మ దేవుడు. అది కీలకమైన విషయం. ఇప్పుడు మన ప్రార్థనల నిండా స్వార్థమే, మన ప్రార్థనల నిండా స్వప్రయోజనాలే. నాకు ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలని అడగడమే తప్ప ఇంకోటి లేదు మనకి. స్వార్థము లేని ప్రార్థన, నా కోసం ప్రార్థన కాదు, దేవుని కొరకే ప్రార్థన చేయడం. దేవుని కొరకు ప్రార్థన అంటే అర్థం ఏంటి? దేవుని కొరకు ప్రార్థన అంటే అర్థం ఏంటి? దేవునికి జబ్బు చేసింది ఆయన బాగుండాలని ప్రార్థన కాదు. భూప్రజల మనస్సులలో దేవుని ఇమేజ్ అవమానించబడుతుంది. భూలోకవాసుల మనస్సుల్లో దేవుని గూర్చి నీచమైన అభిప్రాయం ఉన్నది. దేవునికి ఏదో రోగం వచ్చింది, బాగుండాలి, స్వస్థత పొందాలని కాదు. కానీ దేవుని రూపం భూప్రజల మనస్సులలో చాలా నీచపరచబడుతూ ఉంది. కాబట్టి ఎప్పటిదాకా అందరి హృదయాల్లో దేవుని మహిమ ఇంకా కనబడలేదో, ఎప్పటిదాకా అందరూ యేసయ్యను గూర్చి ఆఫ్టర్ ఆల్ ఆయన ఏంట్రా అనుకుంటున్నారో, నాకు భూలోక ధనమంతా ఇచ్చినా నాకు సంతోషం లేదంతే. నా దేవుడు మహిమ పొందాలి, అప్పుడే నేను సంతోషించాలి. ఎప్పుడైతే ఇలా జరుగుతుందో, ఈ స్వార్థము లేని ప్రార్థన ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. వరే వా, ఎంత ఎదిగిపోయావురా నువ్వు, చాలా కాలం ప్రార్థన చేసావు, నీ ఇల్లు వాకిలి, నీ భార్య పిల్లలు మీరు బాగుండాలని చేసావు. ఇప్పుడు భార్య గొడవ పోయింది, పిల్లల గొడవ పోయింది,
డబ్బులు గొడవ పోయింది, ఆస్తులు గొడవ పోయింది. నా దేవుని నామం అవమానించబడుతోందని ఏడుస్తున్నావురా నువ్వు? ఐఎమ్ హ్యాపీ అబౌట్ యూ మై సన్. ఐఎమ్ సో సర్ప్రైజ్డ్ and I'm satisfied. I'm happy, my daughter. I'm happy about your maturity. దేవుడు మన యందు సంతోషించుట. కొరహు కుమారులు దేనికోసం అడిగారండి? అసలు వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందో? ₹1 వచ్చే పనేనా అది? దేవా, నీ ప్రజలు నీ యందు సంతోషించాలి. నీవేమో నీ ప్రజల్లో సంతోషించాలి, వాళ్ళేమో నీలో సంతోషించాలి. ఈ దృశ్యాన్ని చూసి దూరము నుండి నేను సంతోషించాలి, ఆనంద బాష్పాలు రాల్చాలి. అంతే చాలు నాకు. ఆ జీవ కిరీటము, నీతి కిరీటము, మహిమ కిరీటము, అక్షయ కిరీటము అన్నీ కలిపి నాకు పెట్టినంత కంటే ఎక్కువ విలువ. ఇఫ్ గాడ్స్ పీపుల్ ఆర్ హ్యాపీ ఇన్ ద లార్డ్ అండ్ ద లార్డ్ ఈజ్ హ్యాపీ ఇన్ హిజ్ ఓన్ పీపుల్, తన ప్రజలోని నిస్వార్థ ప్రార్థనను చూసి దేవుడు ఆనందించటం, దేవుడు తన మహిమను బయలుపరుచుకోవడాన్ని బట్టి వీళ్ళు ఆనందించటం, ఇది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కలిగే పరిస్థితి. ఇదే దేవుని రాజ్యం. దేవుడు మహిమపరచబడుట తప్ప నాకు ఇంకో కోరిక లేదని ప్రజలు అనుకోవడం, ఇంత నిస్వార్థపరులుగా నా ప్రజలు మారడం తప్ప నా సిలువకు ఇంకో ప్రయోజనం లేదని ఆయన అనుకోవడం. खुदा भी खुश, खुदा के बंदे भी खुश, सारा दुनिया और विश्व ब्रह्मांड भी खुश. సర్వ విశ్వము ఆనందభరితమైపోతుంది. ఇంత పెద్ద కార్యము జరగాలంటే దేవుని శక్తి కనబడే కార్యాలు చేసే, దేవుని యొక్క బలమైన కార్యాలు చేసే అవకాశం, అధికారం, సామర్థ్యం పరిశుద్ధాత్మ దేవునికే ఉన్నది. మిగతా ప్రార్థనలన్నీ ముఖ్యం కాదు, పక్కన పెట్టేసేయి. దేవుడు మహిమ పొందాలని మాత్రం ప్రార్థన చేయండి. దేవుని ప్రజల హృదయాలలో దేవుని పట్ల ఆనందం నిండాలి. ఈ లోక ప్రజల హృదయాల్లో బైబిల్ దేవుని మీద ఉన్న అభిప్రాయం ఇంకా ఆకాశం అంత ఎత్తుకు హెచ్చింపబడాలి. అటువంటి కార్యం పరిశుద్ధాత్మ దేవుడు చేయాలి. అప్పుడు ఉండబోతున్న కొత్త భూమి, కొత్త ఆకాశంలోని వాతావరణం కొంత ఇక్కడే మన గ్రామంలోనే తయారవుతుంది, మన దేశంలో తయారవుతుంది. ఇది పరిశుద్ధాత్మ దేవుని కార్యము గనుక ఈ మ్యూచువల్ జాయ్ అండ్ ఎంజాయ్మెంట్, ఒకరిని బట్టి ఒకరు ఆనందించి సంతోషించడం అనేది పరిశుద్ధాత్మ యందు జరుగుతుంది గనక పరిశుద్ధాత్మ యందలి ఆనందము అన్నాడు. అటు దేవుడు ఆనందించాలి, దేవుని ప్రజలు ఆనందించాలి. మరి నీకేం కావాలో చెప్పు బాబు అని దేవుడు అంటే, నాకేం అక్కర్లేదు ప్రభువా, చాలా అడిగాను, నువ్వు వీలేదు, పర్వాలేదు, అవన్నీ ఇప్పుడు నువ్వు నాకు ఇచ్చినా అర్థం లేదు, అది ఏం చేసుకుంటాను తండ్రి, ఏం నెత్తికేసి కొట్టుకుంటానంటే అవసరం లేదు ప్రభువా, నాకేమీ వద్దు, నీవు హెచ్చింపబడాలి, నాకేమీ అక్కర్లేదు, నీ ప్రజలు నిన్ను గూర్చి గొప్ప సాక్ష్యం చెప్పుకోవాలి, నాకేమీ అక్కర్లేదు, అన్యులు నిన్ను గూర్చి గొప్ప సాక్ష్యం చెప్పుకోవాలి. ఈ ప్రార్థన చేద్దాం ప్రియులారా, ఇప్పటి నుంచి ఈ ప్రార్థన చేద్దాం. డోంట్ ప్రే ఫర్ ఎనీథింగ్ ఎల్స్, ఓన్లీ ప్రే సో దట్ ద నేమ్ ఆఫ్ జీసస్ షాల్ బి గ్లోరిఫైడ్ అండ్ ఎగ్జాల్టెడ్. అన్నీ వదిలేసేయండి. నాకు ఇంకా ఏమి ఇచ్చినా అక్కర్లేదు, ఏమి ఇవ్వకపోయినా నాకు నష్టం లేదు, నన్ను చంపేసినా పర్వాలేదు తండ్రి. కానీ ఫిలిష్తీయుల దేశంలో మందసం తీసుకెళ్ళినప్పుడు ఎంత బలమైన కార్యాలు చేశావో అటువంటి కార్యం నా దేశంలో, ఇండియాలో జరిగించు, బర్మాలో జరిగించు, జపాన్లో జరిగించు, నేపాల్లో జరిగించు, బంగ్లాదేశ్, పాకిస్తాన్, అరబ్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ జరిగించు తండ్రి, చైనాలో జరిగించు, రష్యాలో, జర్మనీలో జరిగించు. వాట్ యు డిడ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఫిలిస్టైన్స్, డూ దట్ ఇన్ అవర్ కంట్రీ, ఇన్ అవర్ డే, ఇన్ ఆల్ ద 200 countries under the sky.
ఈ ఒక్క ప్రార్థన చేయండి ప్రియులారా. చేద్దామా? ఆర్గనైజ్ చేద్దాం. అందరము జూమ్లో లేకుంటే టెలిగ్రామ్ యాప్లో ఎలాగైనా మనం కనెక్ట్ అయ్యి లక్షల మంది ఇదే ప్రార్థన ప్రతిరోజు చేద్దాం. నవ్వేవాడు నవ్విపోతారు, పోనీయండి. వాడు మళ్ళీ కొన్నాళ్ళు అయ్యాక నవ్వడానికి అవకాశమే లేని లోకంలోకి వెళ్ళిపోతాడు, పోనేవాడిని. అక్కడికి వెళ్తే వాడు ఏడుపు పండ్లు కొరకడం తప్ప ఇక నవ్వడం ఉండదు కనుక ఇక నవ్వుకొని పర్లేదు. సీరియస్ మైండెడ్ క్రిస్టియన్ బిలీవర్స్కి నేను పిలుపునిస్తున్నాను. మనం అగ్రి అవుదామండి. భారతదేశంలో ఆ దాగోను దేవత గుడిలో జరిగిన కార్యాలు జరగాలి. ఫిలిస్తీన్ల దేశంలో జరిగిన కార్యాలు జరగాలి. ఎర్ర సముద్రము దాటున్నప్పుడు ఐగుప్తీయుల వైపు చూచి దేవుడు ఏ కార్యం చేశాడు, ఇవాళ సువార్త విరోధులను చూచి దేవుడు ఆ కార్యం చేయాలి. వాళ్ళ దేవుడు వాళ్ళ పక్షంగా మనతో యుద్ధం చేస్తున్నాడని మతోన్మాదులు చెప్పుకోవాలి, మనువాదులు చెప్పుకోవాలి, సువార్త విరోధులు చెప్పుకోవాలి. వాళ్ళ దేవుడు దిగి వచ్చాడు మాతో యుద్ధం చేయడానికని. ఈ రేపిస్టులు, వాళ్ళను సమర్థించే ప్రభుత్వాలు చెప్పుకోవాలి. God must come down and establish truth and justice in our land. Shall we pray about that? Shall we pray for such a wonderful, mighty move of the Holy Spirit? ఇంకా చాలా రోజులు మనం ప్రార్థన చేసేసాం ఎన్నెన్నో విషయాల కొరకు. చిన్న చిన్న విషయాలు, లోక సంబంధమైనవి, తాత్కాలికమైనవి, భౌతికమైనవి, ఇక్కడ మాత్రమే అనుభవించగలిగే ఆత్మ సంబంధ ఆశీర్వాదాలు అన్నీ అడిగేసాం. ప్రభు రాకడ బహు సమీపము, మన పోకడ ఎప్పుడో మనకు తెలియదు. మిగిలిన కొద్ది ఆయుష్కాలం ఈ ప్రార్థన చేస్తూ బ్రతుకుతాను. నేనైతే ప్రతిష్ఠించుకున్నాను. నేను అడుగుతున్నా చాలా రోజులు బట్టి, నాకేమి ఇస్తావు తండ్రి? పెళ్ళైపోయింది, పిల్లలు పుట్టారు, వాళ్ళు పెద్దలయ్యి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు. నాకేం కావాలి ఇప్పుడు? డబ్బులు కావాలా? పిల్లలు కావాలా? పెళ్ళి కావాలా? ఏం కావాలి నాకు? నాకే అక్కర్లేదు. ఫిలిస్తీన్ల దేశంలో నీవెలా ప్రత్యక్షమయ్యావో మా దేశంలో నీవెలా ప్రత్యక్షం కావాలి తండ్రి. ఎర్ర సముద్రపు నీటి గోడల మధ్యలో ఎలా నువ్వు ప్రత్యక్షమయ్యావో ఇండియాలో, మా ఊర్లో, మా దేశంలో, మా కాలంలో అలా ప్రత్యక్షం కావాలి. ఇది తప్ప నాకు ఇంకేం అక్కర్లేదు నాయన. ఇది నువ్వు చేయకుండా నన్ను దేశానికి రాజును చేసినా నేను సంతోషపడను, ప్రపంచానికి నన్ను రాజును చేసినా సంతోషపడను. ఇది నువ్వు చేయకుండా నన్ను పరలోకానికి రాజును చేసినా నాకు అక్కర్లేదంతే అన్నది నా స్థిరమైన ప్రార్థన. ఐ డోంట్ ఈవెన్ వాంట్ హెవెన్ if Jesus is not glorified. This is my prayer. ధైర్యంగా చెప్తున్నా. యేసయ్యే మహిమ పొందని నాడు పరలోకం ఎందుకండి మనకు? ఏమక్కర్లేదు, అక్కర్లేదు. యేసు ప్రభు మహిమ పొందాలి, యేసు మహిమపరచబడాలి. ఇది పరిశుద్ధాత్మ దేవుని రోషం. నన్ను మహిమపరుస్తాడు పరిశుద్ధాత్ముడు అని చెప్పి యేసయ్య చెప్పాడు. గనక పరిశుద్ధాత్మ వశులైన భక్తులు ప్రార్థన చేస్తే ఇలాగ ఉంటుంది. నాకు అది కావాలి ఇది కావాలని కాదు ప్రభువా, నాకేమీ వద్దు, నువ్వేమిచ్చినా తీసుకుంటాను, ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నాకు కావలసింది ఒకటి. పట్టు వదలకుండా ప్రార్థన చేస్తాను, యేసయ్య మహిమపరచబడాలి. ఐగుప్తీయులకు ఫిలిస్తీయులకు దర్శనం ఇచ్చావు, మా దేశానికి దర్శనమివా? 200 దేశాలకు దర్శనమియ్యవా? వీళ్ళందరూ గొప్ప శక్తివంతుల నాయన నీకంటే. నువ్వు దిగి వస్తే రథచక్రాలు ఊడిపోవు, నువ్వు దిగి వస్తే తామర పువ్వు ఆ రిక్కలు ఆ పెటల్స్ అన్ని రాలిపోవు. రథచక్రాలే ఊడిపోయిన యేసయ్య కోపంగా చూస్తే తామర పువ్వు పెటల్స్ ఊడిపోవా? ఊడిపోతాయి. యేసయ్య రావాలి, భక్తులు ప్రార్థన చేయాలి. యేసుప్రభు వారు కనుక కోపంగా చూస్తే ఏ పువ్వు ఉండదు, అన్ని పువ్వులు వాడిపోతాయి.
గులాబీ పువ్వు వాడిపోతుంది, తామర పువ్వు వాడిపోతుంది, బంతి పూలు, చామంతి పూలు, మల్లెపూలు మొత్తం వాడిపోతాయి. యేసు రావాలి. నమ్మని వాడు ఎలాగో నమ్మడు, వాడు ఎలాగో నవ్వుతాడు. ఏదో పిచ్చి కుక్కలేమో అనుకొని వాడిని వదిలేయాలి మనం. నమ్మిన వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు, దేవభక్తి సాధన చేస్తున్న వాళ్ళు, దేవుని మహిమ కొరకు ప్రతిష్ఠించుకున్న వాళ్ళు, యేసునామాన్ని మహిమపరచాలని ఆశ కలిగిన వాళ్ళు భారతదేశం అంతా ఉండరా? 1 కోటి మంది ఉండరా? పోనీ 50 లక్షలు ఉంటారా? 10 లక్షలు ఉండరా? 1 లక్ష అయినా ఉండరా? ఆ 1 లక్ష కనీసం ఉంటారని నేను నమ్ముతున్నాను. ఆ 1,00,000 మంది కనెక్టెడ్గా ఎవ్రీడే ప్రార్థన చేస్తుంటే దేశంలో ఉద్యమం ఎందుకు రాదండి? పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఎందుకు రాదు? యేసునామ మహిమను మన దేశ ప్రజలు ఎందుకు చూడరు? మనం దీనికోసం ప్రార్థన చేద్దాం. నాకు ఇంకేమీ వద్దు, యేసు మహిమపరచడం ఒక్కటే కావాలి, లేకపోతే నేను చచ్చిపోతానంతే అని పట్టుదలగా ప్రార్థన చేసి 1,00,000 మంది ఉంటే దేశం దీవించబడుతుంది, దేశం రక్షింపబడుతుంది, నీ బ్రతుకు సార్థకమవుతుంది. స్వార్థపూరిత ప్రార్థనలు కాదు, స్వార్థము లేని ప్రార్థన, దేవుని మహిమే పరమావధిగా కలిగిన ప్రార్థన నువ్వు చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుడు అలా నేను చెక్కాలి. పరిశుద్ధాత్మ దేవుడు తయారు చేస్తేనే నీవు అలా తయారవుతావు. ఆ ప్రార్థనకు జవాబుగా పరిశుద్ధాత్మ దేవుడే కుంభవర్షంగా, కడవరి వర్షంగా దిగి రావాలి, వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు బలంగా దిగి వచ్చి యేసును భూప్రజల ఎదుట మహిమపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని యందు అటు దేవునికి ఆనందం, ఇటు భక్తులకు ఆనందం. అదే భూమి మీద దేవుని రాజ్యం. ఆ రాజ్యం కొరకు మనం పోరాడదాం, పాటుపడదాం, ఉపవసిద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మన వెనికిడిలో ఈ సందేశాన్ని ఆశీర్వదించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని దయచేసి కొద్ది సమయం అందరం ప్రార్థించేద్దాం. ఎవరున్న చోట, ఎవరి రూమ్లో, ఎవరింట్లో వాళ్ళే ప్రార్థించేయండి. అందరూ ఇక్కడే ఉన్నారు, లక్షల మంది ఇక్కడే ఉన్నారు. ఐ కెన్ సీ ఆల్ ఆఫ్ దెమ్ విత్ మై స్పిరిచువల్ ఐస్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువానికి వందనాలు. ప్రభువా దిగిరండి నాయన. పరిశుద్ధాత్మయందలి ఆనందం, పరిశుద్ధాత్మయందు దేవునికి ఆనందము, పరిశుద్ధాత్మయందు భక్తులకు ఆనందము, పరిశుద్ధాత్మ కార్యాలు ఇటు భక్తుణ్ణి దేవుణ్ణి ఆనందపెట్టగల, సంతోషపరచగలిగిన కార్యం పరిశుద్ధాత్మ చేయాలి. ఇది అల్టిమేట్ ప్రేయర్. ఇది శిఖరాగ్ర స్థాయిలో మనం చేయవలసిన ప్రార్థన, పీక్ పాయింట్లో. ఇంతకన్నా బెటర్ ప్రేయర్ నువ్వు చేయలేవు నీ బ్రతుక్కి. ఇంతకన్నా మెరుగైన ప్రార్థన ఇక నువ్వు చేయలేవు నీ బ్రతుకు కాలంలో. నీ ప్రజలెల్లరూ నీ సత్యములో స్థిరపడునట్లు కృపజూపుమయా. నీ ప్రజలెల్లరూ నీ సత్యములో స్థిరపడునట్లు కృపజూపుమయా. సత్యము కాని ప్రతిబోధనుని, సత్యము కాని ప్రతిబోధనుని సంఘము నుండి తొలగించుమయ్యా. సత్యమునే ఇలా నిలబెట్టుమయ్యా. ఇది నా ప్రార్థన, హృదయ నివేదన. నీ దాసుని యాచన, వ్యధితుని విజ్ఞాపన. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ వాక్యము నాలో మాలో ఫలింపచేయండి.
నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నువ్వు బలమైన కార్యాలు మా దేశంలో, ఈ లోకంలో, ఈ తరంలో చేయండి దేవా. నీకు స్తోత్రాలు మా ప్రభువా. అలాగే నీవు నీ ప్రజలను చూసి సంతోషించగలిగిన స్థాయికి నీ ప్రజలను మీరే పరిశుద్ధాత్మ ద్వారా పునీతపరచమని, పవిత్రపరచమని, నీవును మేమును పరిశుద్ధాత్మ యందు ఆనందించగలిగే సన్నివేశం, అట్లాంటి వాతావరణం, అలాంటి సామాజిక స్థితిగతులు ఈ భూమి మీద మేము బ్రతుకుండగానే మీరు ఒక్కసారి అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామంలోనే స్తుతించి వందనములతో స్వతంత్రించుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వజగత్ రక్షకుడైన యేసుక్రీస్తు నాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసమును చేరున్న మనకందరకును, ఈ ధ్యానములో ఏకీభవించిన మనకందరకును, భూలోకమందున్న సకల భక్త కోటికి ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండి దేవుడు సంతోషించినటువంటి వధువుగా మనందరినీ నిర్మాణము చేయునుగాక. ఆమీన్, ఆమీన్, ఆమీన్. అందరికీ వందనాలు. May God bless each one of you. Bye-bye. We'll meet again the next Sunday. God bless you. Please like, subscribe and press the bell icon to get all the updates.